ఆ పార్టీ ఫౌండర్ అభిజిత్. ఇది ఒక పొలిటికల్ పార్టీ కాదు, ఇది ఒక పొలిటికల్ ప్రెషర్ గ్రూప్ మాత్రమే ప్రస్తుతానికి. అంటే దేశవ్యాప్తంగా ఏదైతే పేపర్ లీక్ జరుగుతుందో, దేశవ్యాప్తంగా సిబిఎస్ఈ సెంట్రల్ బోర్డ్ ఏదైతే ఉందో ఎడ్యుకేషన్కి సంబంధించి మేనేజ్ చేయాల్సిన సెంట్రల్ బోర్డ్ వెబ్సైట్ని ఈజీగా హ్యాక్ చేయగలుగుతున్నాము అని చెప్పి సిబిఎస్ఈ బోర్డు పరీక్షలు రాస్తున్న విద్యార్థులే అలిగేషన్స్ వేసారు, దాన్ని ప్రూవ్ కూడా చేసినారు. సో ఇవన్నీ విషయాలని పరిగణనలోకి తీసుకొని దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నాయి. అది కేవలం కాక్రోచ్ జనతా పార్టీనే కాకుండా వివిధ బ్యానర్ల నుంచి జరుగుతుంది. సో దానికి మద్దతుగా దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నాయి. దాంట్లో భాగంగానే హైదరాబాద్లో కూడా. ముందు మీడియా ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము. ఇంత షార్ట్ నోటీస్లో, ఇంత హ్యూజ్ నెంబర్స్లో అందరూ మాకు సంఘీభావం తెలుపుతూ ఇక్కడ మా ఈ విషయాన్ని కవర్ చేయడం కోసం ఇంత వైడ్ రేంజ్ ఆఫ్ మీడియా మాకు సపోర్ట్ చేయడం, వీఆర్ ఫీలింగ్ హ్యాపీ అబౌట్ ఇట్. నా పేరు రుచితాషా కమల్. నేను గత కొద్ది సంవత్సరాల నుంచి పర్యావరణానికి సంబంధించి దేశవ్యాప్తంగా జరుగుతున్న ఉద్యమాలలో పాల్గొంటున్నా, మరియు సామాజిక న్యాయానికి సంబంధించి అది రైతు ఉద్యమం కానివ్వండి, లేకపోతే నిరుద్యోగ సమస్య కానివ్వండి, వాటిలలో కూడా పాల్గొనడానికి ప్రయత్నిస్తున్నాము. గత కొద్ది రోజుల నుంచి ఏదైతే కాక్రోచ్ జనతా పార్టీ అనే నినాదంతో దేశంలో ఉన్న యువత సోషల్ మీడియాలో ఏదైతే ట్రెండ్ని మొదలుపెట్టినారో, సోషల్ మీడియాలో ఏదైతే క్వశ్చన్స్ని కేంద్ర ప్రభుత్వంతో అడుగుతున్నారో దానికి సంఘీభావంగా మేము ఎప్పుడూ నిలిచినాం. ప్రజా ఉద్యమాలు ఎక్కడ జరిగినా, ప్రజలు ఎక్కడ కాన్స్టిట్యూషనల్లీ డెమోక్రటికలీ ప్రశ్నలు అడిగినా కానీ వాటికి సంఘీభావంగా మేమందరం నిలిచినాం. మేమందరం అంటే ఎవరు? తెలంగాణలో ఉన్న యువత. కాబట్టి తెలంగాణ యువతగా మేము ప్రజా ఉద్యమాలు ఎక్కడ జరిగినా వాటికి సంఘీభావంగా నిలిచినాం. గతంలో సోనం వాంగ్చుక్ గారు లదాఖ్లో నిరసన చేసినప్పుడు నిలిచినాము, సిఏ ఎన్ఆర్సీ చేసినప్పుడు నిలిచినాము. దేశవ్యాప్తంగా ఏ అన్డెమోక్రటిక్ ప్రాసెస్, అది బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన, రాష్ట్రంలో ప్రభుత్వం తీసుకొచ్చిన ఏ ప్రభుత్వము ప్రజలకి వ్యతిరేకంగా పనిచేస్తే వాటికి విరుద్ధంగా జరిగిన ఉద్యమాలకి మేము సంఘీభావం తెలిపినాము, వాటిలో పాల్గొన్నాం. దాంట్లో భాగంగానే కాక్రోచ్ జనతా పార్టీ ఒక సోషల్ మీడియా ట్రెండ్గా మొదలై ఢిల్లీలో ఒక నిరసనను ఆర్గనైజ్ చేసింది. ఆ ఢిల్లీ నిరసన అనేది భారీ సంఖ్యలో దేశవ్యాప్తంగా ఉన్న యువత అక్కడికి వెళ్ళారు. మన హైదరాబాద్ నుంచి కూడా చాలామంది యువత అక్కడికి వెళ్ళినారు. మన హైదరాబాద్ తరఫున రిప్రజెంట్ చేస్తూ సంఘీభావాన్ని తెలియజేస్తున్నారు. సో దాంట్లో భాగంగానే కాక్రోచ్ జనతా పార్టీ డిమాండ్తోని, కాక్రోచ్ జనతా పార్టీలో ఉన్న ఎవరైతే ఫౌండర్ అభిజిత్ దీప్కే కానివ్వండి, లేకపోతే నేషనల్ స్పోక్స్ పర్సన్ అశుతోష్ రాంకా కానివ్వండి, లేకపోతే మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దేశవ్యాప్తంగా నిరసనకి పిలుపునిచ్చినప్పుడు ఆ నిరసనలకు మేము ఆల్రెడీ సంఘీభావం తెలిపినాం. కాబట్టి వాళ్ళు మమ్మల్ని సంప్రదించినప్పుడు మాకు హైదరాబాద్లో ఉన్న యువత మాకు సంఘీభావం తెలపాలి. ఈ దేశవ్యాప్తంగా ఏదైతే యువత డెమోక్రసీ మీద ప్రశ్నలు అడుగుతుందో, డెమోక్రసీ లేదని ప్రశ్నలు అడుగుతుందో, ట్రాన్స్పరెన్సీ గురించి ప్రశ్నలు అడుగుతుందో వాటికి మాకు సంఘీభావం కావాలని పిలుపునిచ్చినప్పుడు ఖచ్చితంగా కాక్రోచ్ జనతా పార్టీ ఒక పొలిటికల్ పార్టీ కాదు. కాక్రోచ్ జనతా పార్టీ ఇప్పటికీ ఒక పొలిటికల్ ప్రెషర్ గ్రూప్ మాత్రమే. కాబట్టి తెలంగాణ యువతకు మేము మా సంఘీభావాన్ని తెలియజేసినాము. వాళ్ళ పిలుపుని ఆహ్వానిస్తూ ఇందిరా పార్క్లో, ధర్నా చౌక్లో ఒక భారీ గ్యాదరింగ్ని అనౌన్స్ చేసినాం. ఈ గ్యాదరింగ్కి ప్రముఖ ఎన్వైరన్మెంటల్ యాక్టివిస్ట్, ప్రముఖ ఎడ్యుకేషనల్ రిఫార్మర్, అంటే మన భారతదేశంలో విద్యా వ్యవస్థ గురించి మంచి రైటింగ్స్ రాసిన వ్యక్తి సోనం వాంగ్చుక్ గారు కూడా రాబోతున్నారు. 14వ తారీఖు రోజు ధర్నా చౌక్లో, ఇందిరా పార్క్లో, మన హైదరాబాద్లో కాక్రోచ్ జనతా పార్టీ తరఫున వాళ్ళు దేశవ్యాప్తంగా ఏదైతే అనౌన్స్మెంట్ చేసిర్రో ఎడ్యుకేషన్ మినిస్టర్ రెసిగ్నేషన్ గురించి, ఆ రెసిగ్నేషన్ డిమాండ్ చేస్తూ మేము హైదరాబాద్లో ఉన్న తెలంగాణ వ్యాప్తంగా ఉన్న యువతగా కాక్రోచ్ జనతా పార్టీకి సంఘీభావం తెలుపుతూ నిరసనకి పిలుపునిచ్చినాం. ఇప్పుడు ఏ టైంలో మొదలవుతుంది అని అంటే 14th జూన్ 14వ తారీఖు, ఈ ఆదివారం 14వ తారీఖు ధర్నా చౌక్ ఇందిరా పార్క్లో మార్నింగ్ 9:30కి గ్యాదరింగ్ స్టార్ట్ అవుతుంది. 10 o'clockకి ఫార్మల్గా ప్రోగ్రామ్ స్టార్ట్ కాబోతుంది. మేము ఈ ప్రోగ్రామ్ యొక్క మేజర్ ఉద్దేశాలు ఏంటి, ఏ విషయాలను లేవనెత్తుతాం, ఇవన్నీ అంశాల గురించి ముందు విజయ్ మలంగి మాట్లాడతారు. కేబీఆర్ విషయంలో కానీ లేకపోతే వివిధ అంశాల గురించి కాల్అవుట్ చేస్తూ ఉన్నారు. ఒక సిటిజన్స్ యాక్టివిస్ట్గా ఇక్కడ మేము చాలా సంఘాలతో పనిచేస్తాం. మేము ఇక్కడ నిల్చొని మాట్లాడుతుంది తెలంగాణ యువతగా, భారతదేశ యువతగా, ఏదో సంఘం తరపుననో లేకపోతే ఏదో గ్రూప్ తరపున కాదు. తెలంగాణ యువతగా మా సంఘాల పేర్లన్నీ కూడా విడిచిపెట్టి ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నాం. కాబట్టి కేబీఆర్ విషయంలో యాక్టివ్గా పాల్గొన్న విజయ్ గారు మాట్లాడుతున్నారు.